My dear Kibbo family members, good morning. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొన్న నేను ఇచ్చిన ఆడియోకి అనుకూలంగా అర్థం చేసుకుని నేను చెప్పిన దాన్ని లోతుల్లో విశ్లేషించుకొని మీ అభిప్రాయాన్ని చెప్పారు. అవన్నీ కూడా ఒకే అర్థాన్ని వచ్చేలా మన కాయిన్ రేట్ పెరగడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలకి మేము ఏకీభవిస్తున్నాము. మీరు టైం తీసుకుని అవన్నీ చక్కగా అది కంప్లీట్ చేయండి. మేము వెయిట్ చేస్తాము. ఈ ఎక్స్చేంజ్లు ఇవ్వడం ఇవన్నీ కూడా అంత సులభం కాదు. అంటే ఐడియా ఉన్నవాళ్ళు దాంట్లోకి మనం వెళ్ళడం, అందులో కట్టాల్సిన ఫీజులన్నీ కట్టడం, మెయిల్స్ తోటే డీల్ చేస్తారు. కాబట్టి ఆ మెయిల్స్తో మళ్ళీ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ వచ్చే వరకు వెయిట్ చేయడం, ఇవన్నీ చేయడం ఒక ఎక్స్చేంజ్ డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోదు అనే విధంగా కొంతమంది పెట్టారు. అది నిజం. అలా పెట్టిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళమని చక్కగా కాయిన్కి అద్భుతమైన రేటు తీసుకొచ్చేలాగా నిర్ణయం తీసుకోమని మీరందరూ చెప్పిన మాటని శిరసావహిస్తూ ముందుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని నేను ఇప్పుడు మన కాయిన్ని 2 ఎక్స్చేంజీలో పెట్టాం. అలాగే కాయిన్ గీకోలోను కాయిన్ మార్కెట్ క్యాప్లోనూ పెట్టాం, సిఎంసిలో. ఆ రెండు మన కాయిన్ తాలూకా స్థితిగతులను చెప్తాయి. ఈ 2 ఎక్స్చేంజ్లు అమ్మడానికి కొనడానికి పనికొస్తాయి. ఇప్పుడు మూడవ ఎక్స్చేంజ్గా మన కిబో కాయిన్ని అంటే కేబీసీ కాయిన్ని ఎల్ బ్యాంక్లో పెడుతున్నాం. దాని పనులు నేను ముందుగా మొన్న వాయిస్ ఇవ్వడానికి ముందే నేను కొంత ప్రిపేర్ చేశాను. దానికి వాళ్ళు సిద్ధపడి అంటే మనకి ఓకే చెప్పి మనకి అవకాశం ఇచ్చారు. అండ్ ఒక రకం చెప్పాలంటే వాళ్ళే మనకి మీరు రండి అని ఆహ్వానం పలికినట్లే. దానికి అనుకూలంగా ఈ రోజు నుంచి ఆ పనులు మొదలుపెట్టాను. ఎందుకంటే మీరందరూ మనందరమే ఏకీభవించి మనస్కులమై ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషం. నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కాయిన్ ఉంది, అది కేబీసీ. ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి కాయిన్ కమ్యూనిటీ ఉంది, అది కేబీసీ. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కాయిన్ యూటిలిటీలోకి ఇలా పరిపరి విధాలుగా వెళ్తుంది, అది కేబీసీ అని ప్రపంచమంతా కొనియాడేలాగా మనం మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇది ఎంత మంచి అనేది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది మనకి. నాకు అర్థమవుతుంది అదంతా. ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నా వందనాలు, నా అన్ని విధాలుగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అందరి దేవుళ్ళకి. ఎందుకంటే ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చింది. ఒకరో ఇద్దరు మనల్ని అర్థం చేసుకోకో లేదంటే వారి ఏదో అవసరాలు ఉండో
ఏదో అనినా వాళ్ళు మంచోలే. కాబట్టి ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. మన కాయిన్ నేను అనుకున్నట్టుగా 1,00,000 దాటే నా లక్ష్యానికి ఎంతో ఆయుష్నిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఎరువులనిచ్చారు, నీళ్ళు ఇచ్చారు, అన్ని సస్యశ్యామలంగా పండించడానికి కావలసిన అన్ని సహకారాలు అందించిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నేటి నుండి ఎల్ బ్యాంక్లో మన కంపెనీ తాలూకా అంటే మన కాయిన్ తాలూకా యాడ్స్ని మీకు రోజు పంపిస్తుంటాను. అలాగే ఎల్ బ్యాంక్లో వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్చేంజ్లో ఇప్పుడు యాడ్స్ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. అవి కూడా ప్రపంచం అంతటా వెళ్తుంది. ప్రపంచంలో టాప్ 1, 2, 3 ఉన్నాయంటే అవి అందులో 1, 2లు ఎక్స్చేంజ్లు 1, 2, 3 నెంబర్లో ఉన్నాయి. 2 ఎక్స్చేంజ్ల్లో మనం ఉన్నాం. అంటే మన కాయిన్ ఉంది అందులో. మనం పెట్టిన ఎక్స్చేంజ్లు టాప్వే ఎంచుకొని పెడుతున్నాను అన్నీ. దానివల్ల మనకు మంచి కమ్యూనిటీ చేరుతుంది. సో ఇవాళ నుంచి యాడ్స్ వస్తున్నాయి. అవి మీకు ఇప్పుడు నేను పెట్టినవి, అవి చూడండి. ఇప్పుడు నేను ఒక కొత్తవి అంటే ఒక మంచి విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. అదేంటంటే మన కమ్యూనిటీలో ఎక్కువ మందికి ఇది ఎలా చేసుకోవాలి, ఎలా కొనాలి, కేవైసీ ఎలా చేయాలి, ఏ ఎక్స్చేంజ్లోకి వెళ్ళేది ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయా ఎక్స్చేంజ్ల తాలూకా యూట్యూబ్లో ఉన్నప్పటికీ, నేను కూడా కొన్ని పంపిస్తున్నప్పటికీ మనలో చాలామంది అది చేయటం చాలా కష్టంగా ఉన్నది. కారణం మనం ఒక విధానానికి అలవాటు పడి ఉన్నాం. అది MLM అనుకోండి, వేరే వేరే కంపెనీలు అనుకోండి, మన జీవన శైలిలో మనం చేసే అనేక కార్యక్రమాలు అనుకోండి, ఒక విధానంలో ఉన్నాం. కానీ ఎక్స్చేంజ్లు అనేవి ఎదుగుతున్న ప్రపంచీకరణకు అనుకూలంగా మార్చుతున్నటువంటి టెక్నాలజీని తీసుకుని వెళ్తున్నటువంటి ఎక్స్చేంజ్ల్లోకి మనం వెళ్ళి అమ్మడం కొనడం అనేది కొంచెం కష్టంగా ఉంది. అందుకోసం నేను ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు కొన్ని వీడియోలు చేస్తున్నాను, తెలుగులో చేస్తున్నాను. ఆ తెలుగులో చేసినవి మీకు ఏ భాష వచ్చో ఆ భాషలో చేసుకోండి. అవి ఎలా చేస్తున్నానంటే నేను ఇచ్చినటువంటి ఆ వీడియోల్ని మీరు ఒక ఫోన్లో పక్కన పెట్టుకొని ఇంకో ఫోన్లో అది చెప్తున్నప్పుడు అందులో ఆ వీడియోలో వస్తున్న విధానాన్ని మీరు రెండో ఫోన్లో చక్కగా చేసుకోవడానికి వీలుగా నెమ్మదిగా చెప్తాను. ఉదాహరణకి, డోర్ తీసుకొని కారు ఎక్కు, డ్రైవ్ చేయి అనేది ఉన్నదండి. డోర్ తీసుకుని కారు ఎక్కి డ్రైవ్ చేయి, ఇది విషయం. దీన్ని మీరు చేసుకోవడానికి వీలుగా ముందుగా డోర్ తీసుకొని కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని ఆ స్పేస్ వచ్చేటట్టుగా చేయిస్తున్నాను. అంటే దాన్ని అర్థం చేసుకోవడం ముందు 1-2 సార్లు మొత్తం వినేసి ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకో సెల్ పట్టుకొని మరొకరి సెల్లో వింటున్నాం. ఇది మీరు చేసుకునే విధంగా ఈ కేవైసీలు ఇవన్నీ కూడా నేను తెలుగులో చేస్తున్నాను. కాబట్టి అవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఎల్ బ్యాంక్ అనేటువంటి ఎక్స్చేంజ్ని నేను ఈ నెల 16వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాను. ఆ ఎక్స్చేంజ్లో మన కేబీసీ కాయిన్ని 16వ తారీఖు నుంచి మళ్ళీ యథావిధిగా మధ్యాహ్నం 12 గంటలకి మనం అందులో లాంచ్ చేస్తున్నాం. అది మళ్ళీ మీకు టైంతో సహా నేను ఇస్తాను. కాబట్టి ఎందుకు ఈలోగా మీ అందరికీ అది ఈ కేవైసీ చేసుకోవడం ఇలాంటివి ఎలా అనేదాన్ని మీకు కొంతవరకే నేను నేర్పించి
తీసుకువెళ్తే ఇప్పుడు అమ్ముకోవడం కొనుక్కోవడం చేస్తున్న వాళ్ళలో తెలియని వాళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ కొనేయడం చేస్తారు. తెలిసిన వాళ్ళు అయితే ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మకూడదు అనే విషయాలన్నీ తెలుసుకొని చేస్తున్నారు. రోజు లక్షల మంది ట్రేడ్ చేస్తున్నారు మన కాయిన్ని. అందుకే మన కాయిన్ చెచ్చింగ్ విషయంలో బిట్మార్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అది కూడా మీకు పంపించాను, అది మీరు చూడొచ్చు. అంటే ఆ ఎక్స్చేంజ్లో ఉన్న అన్ని కాయిన్స్ కంటే ఎక్కువ మన కాయిన్నే వాళ్ళు చెక్ చేస్తున్నట, వెతుకుతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు. దాని మీద జాస్ పెట్టారు, దాని మీద మనసు పెట్టారు, దాని మీద మనసు పడ్డారు. అంటే మన కాయిన్ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఒక కాయిన్ ఓ 4 రూపాయలకు 5 రూపాయలకు వెళ్ళి అక్కడ స్థిరంగా ₹1 అటుగా ఇటుగా నిలబడడం అనేది చాలా కష్టం. ఒక షీబా లాంటివి ఇలాంటి ఎన్నో వేల కొద్ది కాయిన్స్ ఇంకా అక్కడే ఉన్నాయి. మన కాయిన్కి మంచి అద్భుతమైన ఆదరణ వచ్చింది. దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో నేను చూసుకుంటాను. అలాగే ఈ ఎక్స్చేంజ్ల గురించి మీకు ఒక క్లుప్తంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఒక ఎక్స్చేంజ్లోకి మనం వెళ్ళి కేవైసీ చేసుకోవడం అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డులతోటి ఒక బ్యాంకులో మనం అకౌంట్ ఓపెన్ చేసినట్లుగా అన్నమాట. అంటే అకౌంట్ ఓపెన్ చేసిన ఎలా ఉంటుందో ఇది అంతే, ప్రత్యేకించి ఇదేం కొత్త విషయం కాదు. మీరు బ్యాంక్కి వెళ్ళి ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇది మీరు ఫ్రీగానే చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాడు, ఆడ బ్రాంచ్ నెంబరు వగైరాలన్నీ ఇస్తాడు. ఆ నెంబర్ని జాగ్రత్తగా మీరు దాచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పుడు ఒక బ్యాంక్ లాగా అక్కడ కేవైసీ చేస్తే ఆ కేవైసీ అయిపోయిన వెంటనే మీకు కాంట్రాస్ట్ అడ్రస్ వస్తుంది. ఆ కాంట్రాస్ట్ అడ్రస్ని ఒక బ్యాంక్ అకౌంట్ మాదిరిగా దాచుకోవాలి. అయితే ఇప్పుడు బ్యాంక్కి ఇక్కడికి తేడా ఏంటంటే, ఇది మళ్ళీ తిరిగి ఇవ్వబడదు. మనకు పోయింది అని కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకోవడానికి అవ్వదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎక్స్చేంజ్లోకి వెళ్ళారు, మనం వేరే బ్యాంకులోకి వెళ్ళినట్టు సేమ్ టు సేమ్ అనమాట. మళ్ళీ అలాగే మీరు కేవైసీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ అడ్రస్ వస్తుంది. ఇంకొక ఎక్స్చేంజ్లోకి ఇచ్చాను, అక్కడ ఇలాగే చేయాలి. అంటే మనం ఎన్ని ఎక్స్చేంజ్లు ఇస్తున్నామో అన్నింటిలోనూ చేసుకోవాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్లు ఎన్ని బ్యాంకుల్లో చేస్తే అన్నింటిలో ఎలా దాచుకుంటున్నామో, మన రైతువారి పాస్ పుస్తకాలులో సర్వే నెంబర్లో ఎన్ని పాస్ పుస్తకాలు ఉంటే, ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే ఎలా దాచుకుంటున్నామో, మనకి ఏ ఆస్తి అయినా డాక్యుమెంట్ కానీ వగైరాలన్నీ ఎలా దాస్తున్నామో అలాంటిదే ఈ ఎక్స్చేంజ్లో మనం కేవైసీ చేసుకున్నప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ అడ్రస్ అనమాట. సింపులే, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. ఇప్పుడు ఒక బ్యాంకులో నుంచి డబ్బులు తీసి మరొక బ్యాంకులో క్యాష్ వేసుకోవచ్చు. ఒక బ్యాంకులో నుంచి ఆన్లైన్లోనూ ఇంకో బ్యాంక్ అకౌంట్లోకి మనం పంపించుకోవచ్చు. అలాగే ఒక ఎక్స్చేంజ్లో నుంచి కొనుక్కొని ఇంకొక ఎక్స్చేంజ్లోకి పంపించాలంటే బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో నీకు అకౌంట్ ఉంటే మళ్ళీ ఎల్ బ్యాంక్లోనున్న కాంట్రాక్ట్ అడ్రస్లోకి నువ్వు పంపించుకోవచ్చు. అలాగే మీలో మీరు కూడా నాకు ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ ఎలాగైతున్నాయో అలాగే మీరు ఆ కాయిన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఉన్నాయి కాబట్టి అవి అకౌంట్ నెంబర్ లాంటివి అనమాట, పంపించుకోవచ్చు. ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటివి అనమాట, పంపించుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అంతే. ఇది కొంచెం అర్థం చేసుకుంటే అద్భుతంగా మీరు దీన్ని అలవాటు చేస్తారు. ఇప్పుడు మన కిబోలో చాలామందికి అకౌంట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కేవైసీ చేసుకోలేకపోవచ్చు. కానీ ఉదాహరణ చెప్తున్నాను,
కేవైసీ చేసుకున్న వాళ్ళు ఎన్ని కాయిన్ అంటే వాళ్ళ కాయిన్స్ వాళ్ళు అమ్ముకోవచ్చు. అలాగే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అకౌంట్ నెంబర్లు అంటే ఇక్కడ ఆ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకోలేని వాళ్ళు ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకొని ఉన్న వాళ్ళకి మన కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీరు అమ్ముకుంటే వాళ్ళు మళ్ళీ అక్కడ అమ్ముకుంటారు. అంటే అక్కడికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళకి జీరో కాకుండా అక్కడ 10 రూపాయలకి అమ్ముతున్నారు, ఇక్కడ మీరు 7కో ఎందుకు అమ్ముకోవచ్చు. అక్కడ 100కి అమ్ముతున్నారు, ఓ 90కో 80కో మీరు వీడికి అమ్మేసుకుంటే వీళ్ళు మళ్ళీ ఆ ఎక్స్చేంజ్లో అమ్ముకుంటారు. అయితే అలా కొనుక్కునే వాళ్ళు అక్కడ మీరు అమ్మేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది తగ్గుతుందని చూసుకొని ఆ మార్జిన్ ఎక్కువగా పెట్టుకొని కొనాలి. మీరు అక్కడ 100 అమ్ముతుంది నేను 95 కొనేస్తానంటే నష్టపోతారు. అది ఖర్చు కిందకి పెరిగిందంటే మంచిదే, కిందకి కానీ వస్తే మీరు నష్టపోతారు. అది చూసుకొని కొనుక్కోండి. అందుకే నేను ముందుగానే మీకు కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అకౌంట్ ఇచ్చాను. ఎందుకంటే ఇది అలవాటు అవుతుందని. ఈ విషయం కూడా మీకు అప్పుడు చెప్పాను. ఇలాగే ఎక్స్చేంజ్లో కూడా ఉంటుంది అని చెప్పాను. ఇప్పుడు కూడా మరి అలాగే పంపించుకోవచ్చు అనమాట. మన దగ్గర ఎలాగైతే కొనుక్కున్నారో ఇక్కడ కూడా అలాగే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఉందే అక్కడ ఉంది. కాకపోతే కేవైసీ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మన తాలూకు కిబోలో ఎలాగే ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకున్నట్టే కిబోలో చేయాలి. కిబోలో చేసినట్టుగానే అక్కడ చేయాలి. అవి చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పింది మళ్ళీ వినండి. వింటే మీకు అర్థమవుతుంది. మన కాయిన్ భవిష్యత్తులో మంచి రేటు పెరగడానికి నిరంతరం కృషి చేస్తున్నాను. చేస్తూనే ఉంటాను. మీ కాయిన్స్ని ఈరోజు అమ్ముకోకపోతే మరొక రోజు అమ్ముకోవచ్చు. ఈరోజు రేటు కంటే ఆ రోజు ఎక్కువే ఉండొచ్చు. ఒకవేళ తక్కువ ఉన్న రోజు అమ్మరు, ఎక్కువ ఉన్న రోజు అమ్ముకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో మీకు పెరుగుతూ ఉండేలా చూడడానికి నేను నిరంతరం పనిచేస్తున్నాను. ఎందుకంటే మన కిబోలో స్టేకబుల్ నుంచి సేలబుల్గా వచ్చిన కాయిన్స్కి బీసీట్లో నమ్ముకునే ఆప్షన్స్ కొన్ని, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి కొన్ని మనం ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్న ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ని తీసుకొని మనం మైనిడ్స్లో కానీ మైనిడ్స్లోనే ఒక అద్భుతమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. చెప్పాను నేను మీకు. నా పర్సనల్ ప్రాజెక్ట్ ఒకటి పెడుతున్నాను. చెప్పాను కదా పెడుతుందని. అది మీకు త్వరలో నేను మాట్లాడతాను. అది ఆ వస్తువు కొనుక్కోవాలంటే కొంతమేర ఇంటర్నేషనల్ క్రిప్టోని పెట్టాల్సిందే, కొంతమేర నేషనల్ క్రిప్టోని పెట్టాల్సిందే. అంటే రెండు కేబీసీ అనమాట. కిబో కాయిన్ ఇంటర్నేషనల్లోది, అలాగే కొంత నేషనల్ అంటే మన తాలూకా బీసీట్లు నమ్ముతున్నాం కదా మనం, దాని అనమాట. అవి నేషనల్వి. ఇంటర్నేషనల్వి ఇప్పుడు ఇస్తున్న ఎక్స్చేంజ్లో అనమాట. ఈ రెండు కూడా వాడకంలోకి వచ్చేలా చేస్తున్నాను. ఉదాహరణకి బీసీట్లో మీరు కొనుక్కున్నటువంటి కాయిన్ తీసుకొచ్చి మైనిస్లో పెడితే అది బర్న్ అయిపోద్ది, ఇంకా మైనిస్లోకి రాదు. అలాగే అంటే ఇది నేషనల్ది అనమాట. ఇంటర్నేషనల్ కాయిన్ ఇప్పుడు బిట్మార్ట్లో కానీ, ప్యాంకీ స్వాప్లో కానీ, ఎల్ బ్యాంక్లో కానీ ఉన్న కాయిన్స్ని మీరు నాకు ఇచ్చారనుకోండి, అంటే ఆ ప్రోడక్ట్కి మీరు అక్కడ ఎంత రేట్ ఉందో ఆ రేటు కనుక్కోవడానికి నేను రేటు చెప్తాను, అదే రేటుకి నేను తీసుకుంటాను అనమాట. అంటే మీ దగ్గర కొనేసుకుంటున్నాను కాబట్టి అవి సర్క్యులేషన్లో లేకుండా చేస్తాను. మైనిస్లో మీరు తీసుకుని నా దగ్గరికి వచ్చేస్తే అది సర్క్యులేషన్లో లేకుండా చేస్తాను అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇదే మన మూలాధారం, ఇదే మన కాయిన్ రేటు లక్షల రూపాయలకు వెళ్ళడానికి కారణం. ఏ ఎక్స్చేంజ్లో కాయిన్ కూడా ఇలా బర్న్ అవ్వదు. ఏ కాయిన్కి కూడా ఇలాంటి ఆప్షన్స్ లేవు. యూటిలిటీలో వాడుకోవడానికి 2 మార్గాలు ఇచ్చాం మనం. రెండింటిలో ఎలాగున్నా తీసుకోవడానికి, రెండింటిలో ఇది కొంతమేర అది కొంతమేర తీసుకోవడానికి ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను. కాబట్టి మీ దగ్గర నుండి వచ్చే కాయిన్స్ అన్నింటిలో
చాలా వరకు మన తాలూకా మైనీడ్స్లోనూ మిగతా విషయాల్లోనూ అవి బర్న్ అయిపోతూ ఉంటాయన్నమాట. మరి మాకు నష్టం కదా అని అనుకోవచ్చు కొంతమంది, మీకు నష్టం రాదు. నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అయిన బిట్మార్ట్లో నేను కాయిన్స్ కొనుక్కుంటే ఒకడు కొనుక్కొని నాకు ఇచ్చాడు, అంటే అమ్మినోడికి డబ్బులు వచ్చాయి, కొనుక్కున్నోడికి వస్తువు వెళ్ళిపోయింది. మరి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మినా కొనిన వారికి ఇద్దరికీ నష్టం లేదు. కానీ ఆ కాయిన్ సర్క్యులేషన్లో లేకుండా నేను ఉంచేస్తాను. ఇప్పుడు మన మైనీడ్స్లో ఎలాగైతే బర్న్ చేస్తున్నానో ఈ కాయిన్స్ కూడా అలాగే ఉంచేస్తాను. అలా ఉంచేయడం వల్ల ఎన్ని కాయిన్స్ రిలీజ్ అయినా తక్కువ కాయిన్సే సర్క్యులేషన్లో వచ్చేలాంటి ప్లాన్ చేసుకున్నాను. ఇది ఏ కాయిన్కి ఈవెందో బిట్ కాయిన్కి కూడా ఈ అవకాశం లేదు, మన దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి కాయిన్ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళేలా చేసుకుందాం. మనం ఇలాగే కలిసి ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఇలాగే కలిసి ఉంటే ఇంకా గొప్పగా చేస్తాను. ముందుకెళ్దాం, అప్పుడు మన కాయిన్ మంచి రేట్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దాచుకోండి. ఈ కాయిన్స్ని అవసరమైనప్పుడే అమ్ముకోండి, అవకాశం ఉన్నప్పుడు కొనుక్కోండి. అది కిబోలో కొనుక్కోండి, లేదా బీసీలో కొనుక్కోండి, లేదా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు ఇప్పుడు 2 ఇచ్చాం 3 ఇస్తున్నాం, వాటిల్లోనూ కూడా కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కున్నా అదును చూసుకొని మీరు కరెక్ట్గా లాభం వస్తుంది అన్నప్పుడు అమ్ముకోండి. స్టేక్ చేసుకోవాలనుకున్న వాటిని ఇంకా అమ్మకండి. అంటే మీరు కూడా కొన్ని కాయిన్స్ కొనుక్కొని ఉంచేసుకోవాలన్నమాట, అమ్మకూడదు. ఇంత రేట్ వస్తే అమ్ముతాను, అంత రేట్ రాకపోతే అమ్మను అని ఆపేయాలన్నమాట. దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మనం మే నెలలో నేను మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తానని చెప్పాను, అకౌంట్ విలీనం ఇస్తానని చెప్పాను. ఈ రెండింటిని ఈ నెల మే 9వ తారీఖుని మీకు ఆ 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే మీ అకౌంట్ని ఎవరికైనా అమ్ముకోవచ్చు. అది రేట్ అనేది మీ ఇష్టం అన్నమాట, దాంతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అది ఎలా అమ్ముకోవచ్చు ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను. అంటే మీ పేరుకు బదులుగా ఆ పేరు వస్తుంది, అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ లాగా మీ అడ్రస్ అంతా వెళ్ళిపోతుంది, ఆ అడ్రస్ ఉంటుంది. అమ్మినోడు ఎవడో కనబడుతుంది, కొనుక్కున్న వాళ్ళు ఎవరో కనబడుతుంది. వీళ్ళకి అమ్మేశారు, దాని మీద సర్వ హక్కులు అమ్ముకున్నాడు వదిలేసుకుంటాడు అనమాట. కొనుక్కున్నాడు అది వాడుకోవడం, కానీ మళ్ళీ వాడు అమ్ముకోవడానికి అవ్వదు, మళ్ళీ ల్యాండ్లకు కాదు, ఆడు అమ్ముకోవడానికి కాదు. కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇది కొనుక్కొని దానిలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నాకు తెలీదు, ఎందుకంటే ఎవరు ఏ కాయిన్స్ ఏ అకౌంట్ అమ్ముకుంటున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళు ఎన్ని కాయిన్స్ ఉంటే అన్నీ, అందులో ఉన్న స్టేకడు, అందులో ఉన్న శాలబుల్, అన్ని ఆప్షన్స్తో సహా వెళ్ళిపోతాయి. అది అకౌంట్ ట్రాన్స్ఫర్. ఇక రెండవది విలీనం, అది కూడా 9కే ఇచ్చేస్తున్నాం. రెండును విలీనం అంటే ఒకరి అకౌంట్లోని మరొక అకౌంట్ని తీసుకొచ్చి ఇందులో విలీనం చేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఏ అనేవాడు బి అనేవాడికి వాడి అకౌంట్ని ఇచ్చేసినప్పుడు బి అనేవాడి అకౌంట్లోకి ఇది విలీనం అయిపోద్ది. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అన్నది ఏంటంటే, మీరు ఒకటికి అమ్మేస్తున్నాడు, అది కొత్తడు, ఇంతకు ముందు మన కిబోలో లేనివాడు. విలీనం అంటే ఆల్రెడీ కిబోలో ఉన్నవాడై ఉండాలి. ఏ అకౌంట్ ఆ అకౌంట్లోకి విలీనం అవుతుంది. అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఏ అకౌంట్ ఎవరైనా కొనుక్కోవచ్చు, కానీ విలీనం అన్నప్పుడు ఏ అకౌంట్ ఆ అకౌంట్లోకి విలీనం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే ఒక అకౌంట్ జాగ్రత్తగా వినండి. నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను, లేకపోతే ఇంకోటి నీకు నువ్వు 2 ఒకటి రావు. నీకు నువ్వే తోడు ఎస్వి అకౌంట్ ఉన్నదనుకుందాం. అలాగే మరొక అకౌంట్లో నీకు నువ్వే తోడు ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, 2 వీలర్ అలా ఉన్నాయనుకోండి, అవి మొత్తం వెళ్ళిపోతాయి, విడదీయడానికి అవుతాయి.
మీరు అమ్ముకునేటప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎస్వి అకౌంట్తో పాటుగా మీ దగ్గర ఎన్ని అకౌంట్లు ఉన్నాయని కేజీఎన్లో చూడండి. ఆ కేజీఎన్లో ఉన్నటువంటి అన్ని అకౌంట్లో ఉన్న కాయిన్స్ ఒకే దగ్గర కనబడుతున్నాయి మీకు. దీన్ని ఒకేసారి ఒక్కరికే అమ్మగలరు, మీరు ఒక్కరికే విలీనం చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి. అది విడదీయాలి, నేను ఇందులో ఒకటి ఇస్తానంటే నీకు నువ్వే తోడు ఇచ్చేస్తాను, ఎస్వి అకౌంట్ ఇవ్వను అంటే అవదు. మొత్తం ఇచ్చేయాలి. అంటే ఆ అకౌంట్ క్రియేట్ చేయడం అలా చేసాం. అది ఒకే కేవైసీ మీద జరుగుతుంది కాబట్టి అది జాగ్రత్త చూసుకోండి. ఈ రెండు అకౌంట్స్ని ఈ రెండు ఆప్షన్స్ని నేను 9వ తారీఖుని మీకు ఇస్తున్నాను. అది మీరు మళ్ళీ అది ఎలా చేసుకోవాలి ఏంటనేది అప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక సరెండర్ అకౌంట్ అన్నాను కదా, ఇది జాగ్రత్తగా వినండి. ఆ ముందు ఈ రెండు మీలో మీకు లేదా కొత్త ఆయనకి వెళ్తుంది. సరెండర్ అకౌంట్ అనేది కంపెనీకి ఇచ్చేయాలి. కంపెనీకి ఇచ్చేస్తున్నప్పుడు కంపెనీ మీకు ఎన్ని కాయిన్స్ మీరు కొనుక్కున్నప్పుడు వచ్చిన శాలబుల్ కాయిన్స్, తర్వాత వచ్చిన స్టాకబుల్ కాయిన్స్, మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ యాదటీజ్గా ఉంటాయి. ఎన్ని శాలబుల్ కాయిన్స్ మీకు అప్పుడు వచ్చాయో అవన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి కాయిన్ ₹10 ఉన్నప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, లేదా అది ₹5 ఉన్నప్పుడు మీరు కాయిన్స్ కొనుక్కున్నారు. ఆ కాయిన్స్ అన్నీ శాలబుల్గా 100 రోజులకు వచ్చేసాయి. వాటిని మీరు ఇప్పుడు ఎవరెవరికి అమ్మేసుకున్నారు శాలబుల్. ఇప్పుడు ఆ అకౌంట్ నాకు ఇస్తే మీరు ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ అమ్మేసుకున్నారు కాబట్టి ఆ అకౌంట్ సరెండర్ చేయడానికి అవ్వదు. అది తీసుకోవద్దు. ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, విలీనం చేసుకోవచ్చు. మీరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో స్టాకబుల్, శాలబుల్ వగైరా అన్నీ నాకు అప్పచెప్పేయాలి. అలా అయితేనే అవుతుంది. ఇంకా మరో విషయం, ఈ అకౌంట్ వల్ల పైన ఉన్న వాళ్ళకి ఎంతమందికి అయితే ఈ స్టేక్డ్ కాయిన్స్ వెళ్ళాయి అవన్నీ పోతాయి. ఎందుకంటే మూలాధారం మెయిన్ అకౌంట్ పోయినప్పుడు ఆ పైన ఉన్నవన్నీ ఇవ్వడానికి అవ్వదు కదా. వీళ్ళకి డబ్బులు ఇచ్చాం కాబట్టి ఆ పైన ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ 25 లెవెల్స్ వరకు ఉన్నవన్నీ పోతాయి. కానీ ట్రాన్స్ఫర్ అకౌంట్లోనూ ప్లస్ విలీన అకౌంట్లోనూ చేసినప్పుడు అవి జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది కూడా జాగ్రత్తగా వినండి. బిట్మార్ట్లో నేను 2 కోట్ల కాయిన్స్ పెట్టాను. ఈ ప్యాంకిక్ స్వాప్లో 32,000 పెట్టాను. ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే నా కుటుంబ సభ్యుల కాయిన్స్ నేను ఇచ్చినప్పటికీ వాళ్ళ కాయిన్స్ పోయేలా ఉండాలి. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పుడు రేపు బ్యాంకులో పెట్టినప్పుడు మళ్ళీ అలాగే పెడతాను. అంతేగాని ప్రతి ఎక్స్చేంజ్లోనూ 2 కోట్ల కాయిన్స్ పెట్టడం జరగదు. అలాగైతే మళ్ళీ మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ వచ్చినప్పటికీ ఇవి ఎక్కువైపోతాయి. అలా పెట్టను. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. 2 కోట్ల కాయిన్స్ నేను పెడితే 83 లక్షల చిల్లర కాయిన్స్ మాత్రమే మన ఎక్స్చేంజ్లో నుంచి కొన్నారు. కంపెనీ దగ్గర నుంచి 1,16,00,000 చిల్లర కాయిన్స్ను అందులోనే ఉన్నాయి, ఇంకా కొనలేదు. అలాగే ప్యాంకిక్లో కూడా. ఎందుకు ఇలా అంటే మీరు అమ్ముతున్నప్పుడు మీరు కొనుక్కుంటున్నప్పుడు మీకు కొనేవాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు కంపెనీ దగ్గర కాయిన్స్ వెళ్తాయి. అంతవరకు అవి అలాగే ఉంటాయి. మరి ఇంత ట్రేడింగ్ జరుగుతుంది. మరి ఇంకా కంపెనీ పెట్టిన కాయిన్స్ బిట్మార్ట్లో 1,16,00,000 చిల్లర ఎందుకున్నాయి అంటే అమ్మేవాళ్ళు లేనప్పుడు కొనేవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే కంపెనీ ఆ ఎక్స్చేంజ్లో పెట్టిన కాయిన్స్ వెళ్తాయి. వాళ్ళలో వాళ్ళు అమ్ముకున్నంతసేపు ఇక్కడి నుంచి కాయిన్స్ వెళ్ళవు. ఆ రోజు కొనేవాళ్ళే అందరూ వచ్చారు కాబట్టి ₹10 స్టార్ట్ అయింది కాబట్టి కొన్నారు. ఆ తర్వాత మీలో మీరు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవి ఇక్కడ రావు. అవి అలాగా స్థిరంగా ఉంటాయి. మళ్ళీ జరిగే వరకు అవి నడుస్తూ ఉంటాయి.
అందువల్ల ఎక్స్చేంజ్లో కంపెనీ ఎన్ని కాయిన్స్ పెట్టిందో అన్ని కాయిన్స్ని అమ్ముకుంటే కంపెనీకి డబ్బులు వచ్చేస్తాయనేది తప్పు. అమ్మేవాళ్ళు ఎవరూ లేనప్పుడు కొనేవాడు వచ్చినప్పుడు మాత్రమే కంపెనీ దగ్గరికి వెళ్తాయి, కానీ అమ్మేవాడు ఎవడూ లేకుండా ఉండదు. అలా ఇప్పుడు ఉంటుంది, మీరెవ్వరు అమ్మకపోతేనే ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల మందిలో అలా ఉండదు. ఎవరో ఒకరు అమ్ముతూ ఉంటారు, ఎవరో ఒకరు కొంటూ ఉంటారు. అందువల్ల దీన్ని కూడా అర్థం చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఇక 2, ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు కంపెనీ మాత్రం, అంటే ఆ కాయిన్ క్రియేట్ చేసిన వ్యక్తి మాత్రం ఆ కంపెనీ మాత్రమే పెట్టాలి. కాయిన్ కొనుగోలు చేసి అమ్మకం చేసుకుంటున్నటువంటి ఒక కస్టమరు అందులో పెట్టడానికి అవుతుంది. ఏ ఎక్స్చేంజ్లోనైనా సరే, ఏ కాయిన్ అయినా సరే, మీ కాయిన్స్ నేను డైరెక్ట్గా అందులో పెట్టడానికి అవ్వదు. అది కంపెనీ ఆ ఎక్స్చేంజ్ తరపుగా ఫండమెంటల్ రూల్స్ అన్నమాట. ఇప్పుడు అందులో కొనుక్కొని అమ్ముకుని వీళ్ళు ఎన్నిసార్లు కొనుక్కొని అమ్ముకోవచ్చు. మరి మన కిబోలో ఉన్న కాయిన్స్ ఎలాగా? మీరందరూ కాంటాక్ట్ అడ్రస్ వెళ్ళి ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు కేవైసీ చేసుకున్నప్పుడు వస్తుంది కదా, ఆ అడ్రస్ని నేను ఏ రోజు చెప్తానో ఆ రోజు మీ అకౌంట్లో పిన్ చేయండి, ఆ అకౌంట్లో పంపిస్తాను. అంటే మీరు ఎలాగైతే కాయిన్స్ పంపిస్తారో నేను కూడా అలాగే పంపిస్తాను. మీరు ఇతరుల అకౌంట్లో నుంచి కాయిన్స్ మీరు ఎలా తీసుకోలేరో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇంకొకరు తీసుకోలేరు మీ ప్రమేయం లేకుండా. మనది ఇప్పుడు ఇది క్రిప్టోలో ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి మనది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. అక్కడి నుంచి ఎక్స్చేంజ్లన్నీ తిరుగుతుంది. అందువల్ల మీరు ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని ఈ ఎక్స్చేంజ్లోకి, మీరు ఏదో ఒక ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా అన్ని ఎక్స్చేంజ్లోకి వెళ్ళినా అది మీరు అక్కడ పెట్టినప్పుడు మాత్రమే నేను ఇవ్వగలను. నా దగ్గర అంటే మీ అకౌంట్లో ఉన్నంత వరకు ఆ కాయిన్ టోకెన్గానే ఉంటుంది. టోకెన్ అంటే వేస్ట్ కాయిన్ కాదు, మంచిదే. అది ఎక్స్చేంజ్లోకి పెట్టినప్పుడు అది కాయిన్గా మారి అక్కడికి వెళ్తుంది అన్నమాట. అంటే మనది బ్లాక్ చైన్ నుంచి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు మీ అకౌంట్లో ఉన్న కాయిన్స్ నేను కొనేసుకొని, అంటే నేను డైరెక్ట్గా పెట్టడం కానీ లేదా మీ కాయిన్స్ డైరెక్ట్గా పెట్టడం కానీ వీలు పడదు. నేను పెడితే కంపెనీ పరంగా ఆ కాయిన్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా 1,16,00,000 చెల్లు ఉండిపోయాయని, అలా ఉండిపోతాయి. కంపెనీ పరంగా ఉంటే చేలవు. కాయిన్ ఆర్డర్లో ఉన్న కాయిన్స్ మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఆర్డర్లో ఏ కాయిన్స్ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి. అలాగే ఎక్స్చేంజ్లో పెడుతున్నప్పుడు ఆ రోజు కాయిన్ రేట్ ఎంత ఉన్నదో అంత, మనం ఎన్ని కాయిన్స్ పెడితే అంత విలువైన క్యాష్ పెట్టాలి అక్కడ. డాలర్ అంటే తెలుసు కదా మీకు. ఎందుకు తెలుసు అంటున్నానంటే అవి అక్కడ 94 రూపాయలు ఉంటే మనం 94 రూపాయలకి ఇవ్వరు, ఎక్కువ కొనుక్కోవాలి. $5 కాగితం రూపంలో ఉన్నది కాదు ఇది. కాబట్టి ఆ కాయిన్స్ డాలర్స్ కొని పెడుతున్నాను నేను. అలాగే అందులో డైరెక్ట్ పెట్టడానికి అవదు. అందులో పెట్టిన అది అమ్మకం పోవు. అవి ఎవ్వరూ అమ్మడానికి లేకపోతే అప్పుడు పోతాయి ఇందులో. కాబట్టి మీకు సరెండర్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చేయండి. ఓకే డాడీస్. అలాగే మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను 20 కోట్ల కమ్యూనిటీని తీసుకొస్తాను. మీ దగ్గరున్న కాయిన్స్ ఇప్పుడు 2,30,00,000 చిల్లర ఉన్నాయి. కేవైసీ చేసిన వాళ్ళు వచ్చినాయి. అవన్నీ మీరు అక్కడ పెట్టుకెళ్ళినప్పుడు కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే అవుతుందని చెప్పాను. ఎస్, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే అవుతుంది. ఆ కొనే వాళ్ళని తీసుకురావాలి. అమ్మే వాళ్ళని నేను తీసుకొచ్చాను మీరు అమ్ముకోవడానికి. మరి మీ కాయిన్స్ కొనుక్కోవడానికి కూడా నేనే తీసుకొస్తున్నాను. అందువల్లే
ఇన్ని ఎక్స్చేంజ్లు ఇస్తున్నాను. ఎంత కష్టమో ఎంత ప్రయాసపడాలో నాకు మాత్రం తెలుసు. మీరు అనుకోవచ్చు, మరి ఇంతమందికి లక్షలాది మందికి మేము కొనుక్కున్నాం, అలాగే ఈ 20 కోట్ల మంది కూడా కొనుక్కుంటారు అంటే డాడీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ ఆ 20 కోట్ల మందికి అమ్మేస్తారేమో అని అనుకుంటున్నారు. కొంతమంది ఉండొచ్చు అలాట. అలా ఉండదు. ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి కొనుక్కోవాలి. మన ఎస్వి అకౌంట్లో కొనుక్కున్నప్పుడు ఒక్కొక్కరుగా కొనుక్కున్నారు. కానీ నేను బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో అది పెట్టానంటే దాని ఫీజులు వగేరలన్నీ జిఎస్టీలన్నీ అంటే దాని ట్యాక్స్ ఉంటాయి. అవన్నీ కట్టేసి కాయిన్ రేట్ని బట్టి ఎంతైతే అంత క్యాష్ కట్టి వాటికి మళ్ళీ బయట కొని ఇన్ని కష్టాలు పడి కొంటే అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఒకేసారి గంప గుత్తగా మనకి వస్తారు. 1,75,00,000 మంది కమ్యూనిటీ ఉన్నది బిట్మార్ట్లో. అంటే 1,75,00,000 మందికి కూడా అమ్మకం చేస్తే రారు. ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్తే చాలు ఆ మొత్తం కమ్యూనిటీకి మనం కనెక్ట్ అవుతాం. అంతే. అప్పుడు మనం వచ్చినట్టుగా వరాసుగా కొన్నాళ్ళు అలా చేసి వచ్చేది కాదు. ఇప్పుడు రేపు ఎల్ బ్యాంక్ ఇస్తున్నాం. అది కూడా బిగ్గెస్ట్ కమ్యూనిటీ 2 కోట్ల పైన. అంటే ఆ కమ్యూనిటీ మొత్తం మనకు వస్తుంది. మనం బ్యాంకింగ్ షాప్ ఇచ్చాం, దాంట్లో కూడా ఎక్కువ ఉన్నారు. అంటే సుమారుగా ఒక 5 కోట్ల కమ్యూనిటీ ఇప్పుడు వచ్చేసినట్టే మనకి. ఈ మూడోది 16వ తారీఖున ఎల్ బ్యాంక్ రిలీజ్ చేస్తే, ఎల్ బ్యాంక్లో మన కాయిన్ రిలీజ్ చేస్తే అంటే ఒక కమ్యూనిటీని మొత్తం మనకి అడాప్ట్ చేయడానికి మీరందరూ ఎస్వి అకౌంట్లు కొనుక్కున్నట్టుగా వాళ్ళందరూ వచ్చి మన కాయిన్ కొనుక్కున్నాడే ఒక కమ్యూనిటీ అవడు. ఆ మొత్తం ఆ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళందరూ మన కమ్యూనిటీ అవుతారు. ఇప్పుడు 5 కోట్ల మంది కమ్యూనిటీ అయిపోతారు రేపు 16 తారీఖున ఇచ్చినప్పుడు. అంటే 5 కోట్ల మందికి నేను అమ్మను నువ్వు అమ్ము అలా ఉండదు. ఆ ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళందరికీ మన కాయిన్ అమ్ముకునే అవకాశం కల్పించుకోవడమే, ఆ కమ్యూనిటీని అడాప్ట్ చేసుకోవడమే ఎక్స్చేంజ్లోకి వెళ్ళడం అంటే. ఇలా మనం 20 కోట్ల మంది కమ్యూనిటీని తీసుకొచ్చే ప్రయత్నంలో నిరంతరం శ్రమిస్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని నా కాయిన్స్ అమ్మేసుకుంటున్నాడు డాడీ కాయిన్స్ వెళ్తాయి అలాంటివి అనుకోకూడదు. అలా అనుకుంటే మనం 860 కోట్ల కాయిన్స్ నేను బర్న్ చేసి వదులుకోను. అది ఇవాళలాగా ఒక 6 రూపాయలు ఇచ్చిన చాలా ఎక్కువ, 100 రూపాయలు ఇచ్చిన చాలా ఎక్కువ, 1000 రూపాయలు అయినా చాలా ఎక్కువ. కానీ నేను దానికోసం చూడలేదు, మీ అందరి శ్రేయస్ కోసం చూస్తున్నాను. ఇది వ్యక్తిగతంగా నన్ను అర్థం చేసుకొని నాతో కలిసి రండి. నేను మీకోసం చేస్తున్నాను. అలా కాదు అనుకుంటే ప్రతి ఎక్స్చేంజ్లోనూ 1% పెట్టమని ఉంది. అది పర్మనెంట్ రూలు. 1% అంటే ఇప్పుడు 2 ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు ఒక్కొక్క దాంట్లో 14,40,00,000 పెట్టాలి. అంటే 28,80,00,000 కాయిన్స్ పెట్టి ఉండాలి. ఇప్పుడు ఫండమెంటల్ రూల్గా మళ్ళీ చెప్తున్నాను, 1% పెట్టాలి మినిమం అని అడిగారు. నేను అలా పెట్టను అని చెప్పాను. ఎందుకు? 1% పెడితే కాయిన్ రేటు పైసలకు వెళ్ళిపోద్ది. అలా పెట్టదలుచుకోలేదు. అలాగే అన్ని కాయిన్స్ పెట్టేసిన తర్వాత మరి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎలాగ అమ్మాలి? ఇప్పుడు 2 ఎక్స్చేంజ్లు వచ్చాయి ఇప్పటికి. అంటే 1% అంటే 1,440 కోట్లలో 1% అంటే 14,40,00,000. మరి 2 ఎక్స్చేంజ్లో ఎంత వస్తుంది? 28,80,00,000 పెట్టి ఉండాలి. ఇప్పుడు బ్యాంకింగ్ రేపు మనం ఎల్ బ్యాంక్లోకి వెళ్తున్నాం అంటే మళ్ళీ 14,40,000 అంటే 43,20,00,000 కాయిన్స్ పెట్టేసి ఉండాలి. నేను మీరు లేరు అనుకోండి, మనం ఇలా కమ్యూనిటీ పరంగా వెళ్ళలేదనుకోండి, నా ఇష్టం వచ్చినట్టు పెట్టచ్చు. అడిగినోడు ఎవడు ఉండడు, కొనుక్కుంటే చాలు, ఆడు నచ్చుకుంటాడు లేదు. కానీ ఇక్కడ నేను మన కాయిన్ని ఒక అద్భుతమైన ధరకు తీసుకెళ్ళాలి, ఒక సత్తా చాటే కాయిన్గా మార్చాలి అంటే ఒక కమ్యూనిటీ కావాలని కోరుకున్నాను. ఆ కమ్యూనిటీ కోసం రాత్రి పగలు కష్టపడ్డాను. ఆ కష్టంలో నా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను.
కుడి కాలు, కుడి చేతిని, మూతు వంకర్ని పోగొట్టుకున్నాను. అంటే ఈ కమ్యూనిటీని తీసుకొచ్చి ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్గా దీన్ని తీసుకెళ్ళడానికి నేనేం కోల్పోయానో మీకు కొంత తెలుసు, నాకు చాలా బాగా తెలుసు. చెప్పాను కదా, బ్రతుకు ఒక భారంగా ఇచ్చుకొని వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇచ్చిన మాట నచ్చిన బిడ్డ కోసం కష్టపడుతున్నాను. ఎందుకు మళ్ళీ ఈ మాట చెప్పానంటే, నేను అమ్మేసుకోవాలంటే ఇన్ని కాయిన్స్ పెట్టి ఉండేవాడిని. ఇప్పుడు 3 ఎక్స్చేంజ్కి 43,20,00,000 కాయిన్స్ పెట్టాలి. కానీ మొదటి ఎక్స్చేంజ్లో 2 కోట్లు పెట్టాను, రెండో ఎక్స్చేంజ్లో అంటే బిట్మార్ట్లో 2 కోట్లు, రెండో ఎక్స్చేంజ్ అయిన ప్యాంకీ స్వాప్లో 32,000. ఇప్పుడు రేపు ఇందులో పెట్టి కూడా తక్కువే పెడతాను. అది చాలా పెద్ద కమ్యూనిటీ అవడం వల్ల వాడు మరీ తక్కువ పెడితే ఒప్పుకోడు. అలాగని కోట్లలో పెట్టను. నాకు కావాల్సింది కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ నా దగ్గర కొంటారని గ్యారంటీ ఉండదు. మీరు ఎవరు అమ్మకపోతేనే కొంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని అర్థం చేసుకోండి. ఎవరెవరో ఏదైనా పొరపాటుని చెప్తే తెలియక చెప్పుంటారు అవతలోడు. నేను ఎవరిని తప్పట్టట్లేదు. వాడికి తెలియక చెప్పుంటాడు, వాడు కూడా మనవాడే. దాన్ని అర్థం చేసుకోండి. నేను క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాను. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అత్యద్భుతమైనవి, అతి విలువైనవి, బంగారంతో సమానమైనవి. రోజులు గడుస్తున్న కొలది పాత బంగారం అయిపోతాయి. ఇవి మంచి రేట్ వస్తుంది. జాగ్రత్తగా దాచుకోండి. మీకు ఇంకా ఎన్నో ప్రశ్నలు అందరి మధ్యలో ఉండిపోతాయి, ఎన్నో ప్రశ్నలు. ఎందుకంటే మనకున్న కమ్యూనిటీలో వాడికి తెలిసిన దాన్ని ఒక గ్రూప్లోకి వచ్చి టక 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 టకమైన అద్భుతమైన అనుభవం వ్యక్తిలా మాట్లాడేస్తాడు. అరే, నేను చెప్పింది నిజమా కాదా అని చూడకపోవచ్చు. ఆ చెప్పింది అవతల వాడికి వీడు అనుకున్నట్టు కాకుండా వేరేలాగా అర్థం చేసుకోవచ్చు. అయినా వీడు చెప్పేస్తాడు. ఆ విషయాన్ని మరొకటికి వాడు ఇంకోలా చెప్తాడు, వాడు ఇంకోలా చెప్తాడు. అలాంటప్పుడు అపార్థం చేసుకోవడం, భయపడడం, కాయిన్ అంటే తెలియకపోవడం, కంగారు పడడం జరుగుతాయి. అది లేకుండా నేను ప్రతి విషయం చెప్తున్నాను. నేను గతంలో చెప్పాను, మళ్ళీ కొన్నాళ్ళు మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు నేను మాట్లాడతాను అని. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎవరు చెప్పింది నమ్మొద్దు, ఎవరు మిమ్మల్ని ఏమన్నా దాన్ని వినొద్దు. ప్రతి విషయం నేను మీకు వివరంగా చెప్తాను. మీ ఎదుగుదలే నా ఎదుగుదల, మీ ఎదుగుదలే కంపెనీ ఎదుగుదలగా భావించి ముందుకెళ్తున్నాను. రేపు ఇస్తున్నటువంటి అకౌంట్ ట్రాన్స్ఫర్ని మీకు నచ్చిన వారికి మీకు అనుకూలంగా ఉన్నటువంటి రేటుకి మీరు అమ్ముకోండి. ఆ అమ్ముకున్నది మీ ఇద్దరి తాలూకు ఇష్టాల మీద ఉంటుంది. నాకు ఏ సంబంధం ఉండదు. మళ్ళీ చెప్తాను, ఆ తగులు ఏవి అదే తేవద్దు. అప్పుడు చెప్తాను, ఇచ్చినప్పుడు మరోసారి చెప్తాను. అలాగే వీలైన అకౌంట్లను కూడా మీరు ఇష్టపడే ఇవ్వండి. అలాగే మీరు ఇష్టపడే తీసుకోండి. అది మళ్ళీ మార్చడం అవ్వదు. అక్కడ కూడా ఎంత రేటు ఏటి అనేది నాకు చెప్పొద్దు. మీరు ఎవరికీ చెప్పొద్దు. వీలుంటే మీలో మీరు చేసుకోండి. 9వ తారీఖు ఇస్తున్నాను. ఈ నెల 9వ తారీఖు నాకు ఇస్తున్నాను. ఇంతవరకు ఎండి గారు మాటలు విన్నారు కదండి. అలాగే నా మైనీట్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరి రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నట్లుగా అయితే దయచేసి మీ సీనియర్తో కాంటాక్ట్లో ఉండి కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.